షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏమండి, హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చారండి? ఈ జరగని పెళ్లిపలంతో నువ్వు బాగా స్ట్రెస్ అయ్యావు. జస్ట్ రెగ్యులర్ చెకప్స్ అంతే. మరి కడుపులో బేబీ ఎలా ఉందో తెలియాలి కదా. ఇంటికి వచ్చామా అండి? లేదు, రావాల్సిన ప్లేస్కే వచ్చాం. ఇరుక్కుపోయామండి, మనం అయిపోయాం. దిగండి. ఏమండి, హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చారండి? నువ్వేమో పెళ్లి పనులు చేసి అలసిపోయావు. మరి కడుపులో బేబీ ఎలా ఉందో తెలియాలి కదా. అసలే చిన్న బేబీ. ఇది నిజంగా అగ్ని పరీక్ష. టెస్టుల్లో నువ్వు ప్రెగ్నెంట్ కాదని జైకి తెలిసిపోతుంది. అప్పుడు నువ్వు ఇరుక్కుంటావమ్మా. బాగా చెక్ చేయండి డాక్టర్. నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను. డాక్టర్, పేషెంట్ కళ్ళు తెరిచిందా? పేషెంట్ ఇంకా స్పృహలోకి రాలేదు. తను ప్రెగ్నెంట్ అన్న విషయం రిపోర్ట్లో తెలిసింది. తనకి స్పృహ ఎప్పుడు వస్తుంది చెప్పలేం. కండిషన్ ఇంకా క్రిటికల్ గానే ఉంది. ఆ అమ్మాయికి స్పృహ రాగానే ఎంక్వైరీ చేస్తాం. డాక్టర్, ఒకసారి నేను ఆ పేషెంట్ని చూడొచ్చా? షూర్, రండి. ఒక చిన్న చెకప్కి ఎందుకు ఇంతసేపు థింక్ చేస్తున్నావు మంగగారు? మీరు మంగే కదా, పిలిస్తే పలకరే. లేవండి, అలా వచ్చి పడుకోండి, చెక్ చేస్తాను. పడుకోండి. మీరెంతసేపు చెక్ చేసినా మీ స్ట్రెత్కి బేబీ హార్ట్ బీట్ వినపడదు. ఎందుకంటే బేబీయే లేదు. వాట్? మీరు ప్రెగ్నెంట్ అని మీ హస్బెండ్ చెప్పారు. ఎస్, ఐఎమ్ ప్రెగ్నెంట్. మరి బేబీ లేదు. బేబీ ఉందని, హెల్దీగా ఉందని మీరు మా వారికి చెప్పాలి. ఏమంటున్నారు మీరు? సింపుల్. నేను ప్రెగ్నెంట్ అని మా ఆయనతో అబద్ధం చెప్పమంటున్నాను. నో, ఒక డాక్టర్గా నేను అలా చేయకూడదు. మీరు డాక్టర్ మాత్రమే కాదు, ఈ హాస్పిటల్కి MD అని కూడా నాకు తెలుసు. ఒక్క మంత్లో మీకు ఎంత ఇన్కమ్ వస్తుందో మీరు చెప్పే అబద్ధానికి అంత అమౌంట్ పే చేస్తాను. సారీ, డబ్బుల కోసం నేను ఆ పని చేయలేను. మరి దేనికోసం చేస్తావే? ప్రాణాల కోసం చేస్తావా? ఈ నైఫ్తో నువ్వు ఆపరేషన్ చేస్తావు కదా, నేను నిన్ను హత్య చేస్తాను. ఇమీడియట్లీ ఈ ఫోటోని అన్ని పోలీస్ స్టేషన్కి ఫ్యాక్స్ చేయాలి. చెప్పండి మేడం.
లాస్ట్ నైట్ మై డాటర్ ఇంట్లోంచి వెళ్ళిపోయింది. తన ఫోటో ఏమైనా ఉందా? హలో, ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. నేను బలవంతం పెట్టకూడదు, కానీ తప్పటం లేదు. ఈ ఒక్క సాయం చెయ్యమ్మా, నీ కాళ్ళట్టుకుంటాను. గంగ వాటాలో మంగకి ఇంకో 25% ఇస్తే బాగుంటుందని. గంగమ్మ, ఇకనైనా బావ సంతోషంగా ఉండాలి. తను సంతోషంగా ఉండాలంటే నేను అనేదాన్ని బావకి దూరంగా ఉండాలి. అవును, అలాగే చేయాలి. చేస్తాను. రాధని పట్టుకోవడానికి శక్తి మాత్రమే సరిపోదు, దానికి తోడు యుక్తి కూడా కావాలి. ఏంటి శంకరాది, నాతో చెప్పు. చెప్పడం ఎందుకమ్మా? అదిగో సూర్య వచ్చేసింది. అదెక్కడ తిరిగినా ఏం చేసినా ఏమి అడగరు. ఏమిందమ్మా? రాత్రంతా ఎక్కడికి వెళ్ళావే? ఎక్కడ బలాదూర్లు తిరిగొస్తున్నావు? టైర్ గార్డ్ ఇంట్లో పడుకున్నాను. మీరు చెప్పగానే ఒప్పుకుని ఉంటారు. జరిగిన పొరపాటుని అర్థం చేసుకుని ఉంటారు. నువ్వొక రకంగా దురదృష్టవంతురాలివి, ఇంకో విధంగా అదృష్టవంతురాలివి. అదృష్టం ఏంటంటే అతనితో నీ పెళ్లి జరగకపోవడం, వాడితో నీ పెళ్లి తప్పిపోవడమే నీ అదృష్టం. శ్రావణ్ నిన్ను తీసుకురాకపోయింటే నాకు పెళ్ళై ఉండేది. మా నాన్న చచ్చిపోయి ఉండేవాడు కాదు. మీరు ఇంకేం చెప్పక్కర్లేదు. రై, ఎవరా నువ్వు? మా ఇంట్లో నుంచి వస్తున్నావు? రై రై రై, ఆగరా. ఆ కట్టె వెనకాల చాలా కుట్ర ఉంది. ఎస్, కిడ్నాప్ కుట్ర. దొరికితే నిజం చెప్పాల్సి వస్తుందనే వాడు పారిపోయాడు. అసలు దొంగ మీ అమ్మ. ఏంటమ్మా? నువ్వు మీ అక్క కోసం ఆలోచించవరా? దాని పెళ్ళయ్యేంత వరకు పిల్లలు వద్దని చెప్తే వెళ్ళలేదేరా? అభాషణ చేయించి. వదనా వదనా వదనా, ఏం కూసావే? ఏమి సాధించడానికి ఈ సమాధిలో, ఈ శవపేటికలో దాక్కున్నావు? నువ్వు బతికుండగానే ఏ శవానికి నాతో తలకొరువు పెట్టించావు? ఏ అనాథ ప్రేతాత్మకి నాతో పిండ ప్రదానం చేయించావు? అలేక్యా, తలుపు తీయలేక్యా. నీ బొంద మీద ఏం చక్కదిద్దుతావే? దాని జీవితాన్ని నాశనం చేసేసి ఇక్కడికొచ్చి మళ్ళీ భరోసా ఇస్తున్నావు? భరోసా? దానికి దొంగచాటుగా పెళ్లి చేసి ఇది నా చెల్లెలే అని ముత్తైదోల ముందు నిర్ధారించావు కదే. అది నిన్ను అక్క అక్క అని పిలిచినా
దాన్ని నిలువునా ముంచేసావు కదే. నిన్ను చంపేంత వరకు నా కసి తీరదు. నేను చంపేస్తాను. నా చేతికి గాయమైతే నీ గుండె ఏడుస్తుంది. మరి ఆ గుండెని ఓదార్చనీకి నేను తప్ప ఈ ప్రపంచంలో నీకెవరు